హలో ఫ్రెండ్స్, టయోటా అర్బన్ క్రూజర్ హై రైడర్ ఇది మార్కెట్లో క్రెటా, సెల్టాస్, టైగున్, కుషాక్ అలాగే దీంతో పాటే సేమ్ ఫీచర్స్తో లాంచ్ అయినటువంటి గ్రాండ్ విటారాకి గట్టి కాంపిటీషన్ ఇస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. టయోటా హై రైడర్ డీజిల్లో అవైలబుల్గా ఉండదు, పెట్రోల్లో 2 ఇంజిన్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకటి 1.5 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ మారుతి వారు డెవలప్ చేసింది. ఇదే సేమ్ ఇంజన్ గ్రాండ్ విటారా, ఎర్టిగా, బ్రిజా, XL6 అర్బన్ క్రూజర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీన్నే నియో డ్రైవ్ అంటున్నారు. ఈ ఇంజన్ 4 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ, ఎస్, జి, వి. వీటిలో 5 స్పీడ్ మాన్యువల్లో అన్ని వేరియంట్స్ అవైలబుల్గా ఉండగా 6 స్పీడ్ ఆటోమేటిక్ ఎస్, జి, వి అనే 3 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. వీటి ఆన్ రోడ్ ప్రైస్ స్క్రీన్ పైన గమనించండి. ఇదే ఇంజన్లో టాప్ వి వేరియంట్ మాన్యువల్లో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంటుంది. దాని ఆన్ రోడ్ ప్రైస్ 21,92,000 ఉంటుంది. దీని 1.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 103 bhp పవర్, 137 న్యూటన్ టార్క్ను జనరేట్ చేస్తుంది. మాన్యువల్లో 21.12 kmpl, ఆటోమేటిక్లో 20.58 kmpl మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. దీని డైమెన్షన్ స్క్రీన్ పైన గమనించండి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 210 mm ఉంటుంది. ఇది 7 మోనోటోన్ 4 డ్యూయల్ టోన్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. 3 years ఆర్ 1 lakh కిలోమీటర్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీంట్లో రెండవ ఇంజన్ ఆప్షన్ ఏంటంటే హైబ్రిడ్ ఇంజన్. జనరల్గా మనం ఎలక్ట్రిక్ కార్ కొంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వాటిని మనం తరచూ ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ స్టేషన్స్ ప్రస్తుతం అన్ని చోట్ల అవైలబుల్గా ఉండవు. ఒకవేళ లాంగ్ ట్రిప్స్కి వెళ్ళాలంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ హైబ్రిడ్ ఇంజిన్ యొక్క బ్యూటిఫుల్ టెక్నాలజీ వల్ల మనం ఛార్జింగ్ పెట్టకుండానే ఒక ఎలక్ట్రిక్ కార్ యొక్క బెనిఫిట్స్ పొందటమే కాకుండా మెంటల్లీ పీస్ఫుల్గా ఉంటుంది. ఈ హైబ్రిడ్ ఇంజన్లో 1.5 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్తో పాటు 177.6 వోల్ట్ 13 ఫేజ్ ఏసీ ఇండక్షన్ మోటార్ ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్ల కార్ ఈవీ మోడ్లోనే స్టార్ట్ అవుతుంది. లిమిటెడ్ స్పీడ్లో లిమిటెడ్ కిలోమీటర్ వరకు ఈవీ మోడ్లోనే రన్ అవుతుంది. తర్వాత దానంతటా అదే పెట్రోల్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. పెట్రోల్తో నడిచేటప్పుడు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా బ్యాటరీ రీఛార్జ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనం కావాలంటే ఈవీ మోడ్లో పెట్టుకుని డ్రైవ్ చేయొచ్చు. దానివల్ల పెట్రోల్ వాడకం తగ్గి 1 లీటర్ పెట్రోల్తో ఎక్కువ దూరం కారు నడుస్తుంది. ఈ హైబ్రిడ్ ఇంజన్ 91 bhp పవర్, 122 న్యూటన్ టార్క్ని జనరేట్ చేసి 27.97 kmpl మైలేజ్ క్లెయిమ్ చేయగలుగుతుంది. ఈ రీజన్ వల్ల దీనికి క్రేజ్ పెరిగి కస్టమర్స్ని ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. అయితే టయోటాలో ఈ హైబ్రిడ్ ఇంజన్ ఎస్ వేరియంట్ నుంచి అవైలబుల్గా ఉండటం వల్ల అందుబాటు ధరలో ఉంటుంది. ఈ హైబ్రిడ్ ఇంజన్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ కూడా స్క్రీన్ పైన గమనించండి ఫ్రెండ్స్. హైబ్రిడ్ ఇంజన్ ఓన్లీ సివిటి ఆటోమేటిక్లోనే అవైలబుల్గా ఉంటుంది. నేను హర్ష టయోటా హైదరాబాద్ వారి ఆహ్వానం మేరకు వెళ్ళి డిస్ప్లే చేసినటువంటి 3 వేరియంట్స్ని షూట్ చేయడం జరిగింది. ఒకదాని తర్వాత ఒకటి పోస్ట్ చేస్తాను. వారి కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, గమనించండి. మనం ప్రస్తుతం స్క్రీన్ పైన చూస్తున్నది టాప్ వి హైబ్రిడ్ వేరియంట్. సేఫ్టీ ఫీచర్స్లో భాగంగా దీంట్లో అడ్వాన్స్డ్ బాడీ స్ట్రక్చర్స్తో పాటు 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్, ఆల్ 4 డిస్క్ బ్రేక్స్, 360-degree కెమెరా, ఇలా ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ అవైలబుల్గా ఉంటాయి. గ్రాండ్ విటారాతో కంపేర్ చేస్తే ఫ్రంట్ లుక్ హై రైడర్లో బాగుంటుంది. ఎల్ఈడి డిఆర్ఎల్, ఎల్ఈడి ఆటో హెడ్ ల్యాంప్స్, గ్రే కలర్ స్కిడ్ ప్లేట్స్, ఫ్రంట్ గ్రిల్ దగ్గర కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్లో 17-inch మిషన్ కట్ ఎల్ఐ వీల్స్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, బాడీ క్లేడింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. హైబ్రిడ్ బ్యాడ్జింగ్, ఓఆర్విఎం విత్ టర్న్ ఇండికేటర్ అండ్ కెమెరా, విండో క్రోమ్ బెల్ట్ లైన్, రూఫ్ రైల్స్, పెనోరామిక్ సన్ రూఫ్, రియర్లో ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, బూట్ గార్నిష్ ప్రొవైడ్ చేస్తున్నారు. పైన షార్క్ ఫిన్ యాంటీనా, స్పాయిలర్, స్టాప్ లైట్, డిఫాగర్ అండ్ వైపర్, హై రైడర్ బ్యాడ్జింగ్, వేరియంట్ బ్యాడ్జింగ్, గ్రే కలర్ స్కిడ్ ప్లేట్స్, పార్కింగ్ సెన్సార్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. నియో వేరియంట్స్లో 373 లీటర్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటే హైబ్రిడ్ వేరియంట్స్లో బ్యాటరీ సెటప్ రావటం వల్ల
265 లీటర్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. బూట్లో 12 వోల్ట్స్ పవర్ సాకెట్, బూట్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ డోర్ పైన బ్రౌన్ కలర్ లెదర్ కుషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. క్రోమ్ డోర్ ఓపెనర్, పవర్ విండో కంట్రోల్, స్పీకర్ అండ్ బాటిల్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ సీట్ 3 హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మిడిల్ ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్. దీంట్లో థై సపోర్ట్ బాగుంటుంది. లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ డీసెంట్గా ఉంటుంది. మిడిల్లో హంప్ ఇవ్వటం వల్ల మిడిల్ ప్యాసింజర్ కూర్చోవడానికి కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. రియర్ ఏసీ వెంట్స్, టైప్ సి, టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ డోర్ ఆర్మ్రెస్ట్ పైన సాఫ్ట్ కుషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ఓఆర్విఎం కంట్రోల్స్, ఆల్ పవర్ విండో కంట్రోల్స్, బాటిల్ హోల్డర్, స్పీకర్. ఫ్రంట్ డోర్స్కి ట్విటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో డ్రైవర్ సీట్ని మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ 2 సీట్స్ కూడా వెంటిలేటెడ్ ఆప్షన్స్తో వస్తాయి. 360 డిగ్రీ కెమెరా వ్యూ బటన్. హెడ్ అప్ డిస్ప్లే బటన్ని లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. డిస్ప్లే పొజిషన్ కూడా అప్ అండ్ డౌన్ చేసుకునే వీలుంటుంది. హైబ్రిడ్ వెహికల్లో ఇలా బ్లూ కలర్ పుష్ స్టార్ట్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. లెదర్ ర్యాప్డ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ ఫోన్ కంట్రోల్స్, క్లస్టర్ కంట్రోల్స్. రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్స్ అండ్ ఆడియో కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ బ్యూటిఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. దీంట్లో పవర్ ఫ్లో డిస్ప్లే కూడా కనిపిస్తుంది. దీని ద్వారా వీల్స్కి పవర్ ఇంజన్ నుంచి వెళ్తుందో బ్యాటరీ నుంచి వెళ్తుందో తెలుసుకోవచ్చు. అయితే అది డ్రైవింగ్ సమయంలో మాత్రమే డిస్ప్లే అవుతుంది. 9 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వైర్లెస్గా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. టచ్ స్క్రీన్ బ్రైట్నెస్, టచ్ రెస్పాన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. లేఅవుట్ కూడా ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. వ్యూ బటన్ని ప్రెస్ చేస్తే 360 డిగ్రీ కెమెరా వ్యూ కనిపిస్తుంది. రివర్స్ గేర్ వేస్తే డిస్ప్లే ఇలా కనిపిస్తుంది. కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుంది. దీంట్లో ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రాక్షన్ కంట్రోల్ స్విచ్, 12 వోల్ట్స్ పవర్ సాకెట్, యూఎస్బి పోర్ట్, వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. హైబ్రిడ్ వేరియంట్లో ఇలా 5 స్పీడ్ CVT గేర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పార్క్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్తో పాటుగా B అనే ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. దీని రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా బ్యాటరీ రీఛార్జ్ అవుతూ ఉంటుంది. అలాగే అప్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఈ మోడ్లో పెట్టుకుంటే మాన్యువల్ వేరియంట్లో లాగా ఇంజన్ బ్రేకింగ్ వర్క్ అవుతూ ఉంటుంది. ఈవీ మోడ్లో పెట్టుకుంటే వీల్స్కి పవర్ బ్యాటరీ నుంచి ఫ్లో అవుతుంది. జనరల్గా ఇది స్లో స్పీడ్స్లో ట్రాఫిక్ సిచ్యువేషన్లో బాగా యూజ్ అవ్వటమే కాకుండా ఎక్కువ దూరం ఈవీ మోడ్లో వెళ్ళొచ్చు. అదే హైవేలో ఈవీ మోడ్లో డ్రైవ్ చేస్తే 2-3 కిలోమీటర్స్ తర్వాత ఆటోమేటిక్గా పెట్రోల్ మోడ్కి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. డ్రైవింగ్ మోడ్స్లో భాగంగా దీంట్లో ఎకో, నార్మల్, స్పోర్ట్స్ మోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వెంటిలేటెడ్ సీట్స్ కోసం కంట్రోల్ బటన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. లెదర్ ఆర్మ్ రెస్ట్ కింద స్టోరేజ్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. డాష్ బోర్డ్ పైన సాఫ్ట్ టచ్ కుషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. డీసెంట్ సైజ్ గ్లవ్ బాక్స్, ఆటో డిమ్మింగ్ IRVM, సన్ గ్లాస్ హోల్డర్, క్యాబిన్ ల్యాంప్స్, పెనరామిక్ సన్ రూఫ్ ఇలా కనిపిస్తుంది. దీని మ్యాట్ పల్చగా ఇవ్వటం వల్ల కొంత హీట్ అయితే లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. సన్షేడ్స్కి వ్యాంటీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.